మళ్లీ దూకుడు పెంచింది. తగ్గేదేలే అన్నట్లుగా దూసుకెళ్తోంది. అక్రమ కట్టడాలు ఎక్కడున్నా అవి ఎవరివైనా నేలమట్టం చేస్తోంది. కొత్త సంవత్సరం రోజున కూడా ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. హైడ్రా అంటే కేవలం కూల్చివేతలే కాదని, చెరువులు పునరుద్ధరణ కూడా చేస్తుందని త్వరలోనే నిరూపిస్తామంటోంది. హైడ్రా మళ్లీ యాక్షన్ షురూ చేసింది. కొద్ది రోజుల పాటు విరామం తీసుకున్న హైడ్రా 2024 ఇయర్ ఎండింగ్ లో హడలెత్తించింది. గచ్చిబౌలిలోని ఖాజాగూడ భగీరథమ్మ చెరువు బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణాలను తొలగించి ఆక్రమణదారులకు షాక్ ఇచ్చింది. ఇక కొత్త సంవత్సరం మొదటి రోజున కూడా కూల్చివేతలు చేపట్టింది. మల్కాజ్గిరి నియోజకవర్గంలో పార్క్ ఆక్రమణపై కొరడా జులిపించింది. నేరెడ్మెట్ డిఫెన్స్ కాలనీ సర్వే నంబర్ 218/1లోని పార్క్ ఆక్రమించి షెడ్లు నిర్మించారు. దీనిపై స్థానికుల నుంచి హైడ్రాకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ఆ షెడ్లను జీహెచ్ఎంసీ సహాయంతో హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. గచ్చిబౌలి భగీరథమ్మ చెరువు బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టబద్దంగా ఎన్టీఎల్ బఫర్ జోన్లను గుర్తించకుండా, ఆధారాలు లేకుండా కూల్చివేతలను ఎలా జరుపుతారని హైడ్రా నీటిపారుదల శాఖను ప్రశ్నించింది. హద్దులను గుర్తించకుండా చేపట్టిన కూల్చివేతలను ధర్మాసనం తప్పుపట్టింది. అయితే హైకోర్టు ఆంక్షలతోనూ హైడ్రా దూకుడు తగ్గటలేదు. ప్రభుత్వ భూములు, చెరువుల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పాటైన హైడ్రా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఏ అక్రమ నిర్మాణాన్ని వదలటం లేదు. ఈ నేపథ్యంలో న్యూ ఇయర్ రోజున కూడా ఆక్రమణల్లో నేలమట్టం చేసింది. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా కఠినంగానే ఉంటుందని హైడ్రా వార్షిక నివేదిక వివరాలు వెల్లడించినప్పుడు కమిషనర్ రంగనాథ్ తేల్చి చెప్పారు. జూలై 19కు ముందు కట్టిన వాటిని హైడ్రా కూల్చదని, పర్మిషన్ లేకుంటే మాత్రం కూల్చివేస్తామని వెల్లడించారు. జూలై తర్వాత అనధికారికంగా వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించే వాటిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. జూలై 19వ తేదీకి ముందు కట్టడాలను శాటిలైట్ ఇమేజ్ ద్వారా గుర్తిస్తున్నామని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం, డేటాతో చెరువుల్లో ఎఫ్టీఎల్ నిర్ధారణ చేస్తామన్నారు. హైడ్రా అంటే కేవలం కూల్చేందుకే కాదని, చెరువుల పునరుద్ధరణ కూడా చేస్తుందని త్వరలోనే నిరూపిస్తామని రంగనాథ్ స్పష్టం చేశారు. సో ఫర్దర్ ఎంక్రోచ్మెంట్స్ మీద హైడ్రా చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. అండ్ ఆల్రెడీ డిమాలిషన్ పాలసీ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. జూలై 19 తర్వాత ఏ పర్మిషన్ను దాన్ని అంతకుముందు ఇచ్చిన పర్మిషన్స్ ఆనర్ చేస్తున్నాయి. ఆ తర్వాత ఏ పర్మిషన్స్ కూడా ఒకవేళ ఎఫ్టీఎల్ బఫర్లో వస్తే కనుక డెఫినెట్గా దాని మీద సంబంధిత అధికారులను అకౌంటబుల్ చేస్తూ కూడా ప్లస్ వాటి మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి కూడా జరుగుతుందన్నమాట. బట్ అంతకుముందు ఉన్న పర్మిషన్స్ అన్నిటి కూడా ఆనర్ చేస్తూ అండ్ ఏదైతే నివాస గృహాల మీద గతంలో వచ్చినటువంటి ఆథరైజ్ అయినా అనాథరైజ్ అయినా కానీ కూడా గతంలో కట్టిన వాటికి ఎక్కడ కూడా హైడ్రా వాటి మీద వెళ్ళదు. బట్ కమర్షియల్స్ ఇట్లాంటి అనాథరైజ్ ఉండే వాటి మీద ఎప్పుడైనా కానీ కూడా అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్, ఆ పాలసీ కూడా మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ ఎప్పుడైనా అనాథరైజ్డ్ ఉంటుంది. సో దాని మీద చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది అన్నమాట. ఇది ఈ సంవత్సరంలో చేసేది ఎఫ్టీఎల్ డిమార్కేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చెరువులు ముందు దాదాపుగా 1025 వాటర్ బాడీస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఈ 1025 వాటర్ బాడీస్ కూడా మనం ఇతర అంటే రకరకాల పద్ధతుల ద్వారా సర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్స్, కెడస్ట్రల్ విలేజ్ మ్యాప్స్ అండ్ రెవెన్యూ రికార్డ్స్లో అంటే పహానీల్లో కానీ వీటిలో మనకి ఉన్నటువంటి డేటాతోటి శాటిలైట్ ఇమేజెస్ అండ్ ఏరియల్ పిక్చర్స్, ఏరియల్ ఇమేజెస్ తోటి కూడా మేము అంటే డ్రోన్ ఇమేజెస్ కానీ లేకపోతే గతంలో ఏరియల్ సర్వేస్ చేసినటువంటి ఆ డేటాను కూడా తీసుకొని చేస్తున్నాం. ఇక హైడ్రా ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పచ్చజెండా ఊపారు. ఈ మేరకు మంగళవారం ఆయన సంబంధిత ఫైల్పై సంతకం కూడా చేసినట్లు తెలుస్తోంది. దీంతో 1-2 రోజుల్లో హైడ్రా పోలీస్ స్టేషన్ కు సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలున్నాయి. హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటైతే ఈ విభాగం పోలీసులకు ఇక నుంచి ఎఫ్ఐఆర్ నమోదు చేసే వెసులుబాటు కలుగుతుంది.